చీరాల తీర్పు. ఇది కేవలం అంకెలు కాదు, ఇదొక హెచ్చరిక. ఓటర్లు తమ గళం విప్పారు. మరి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ డేటా చెప్తున్న కథేంటో విందాం రండి. ఈ తీర్పుని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 అడుగుల ప్రయాణం చేద్దాం. ముందుగా ఆ నేల స్వభావమేంటో చూద్దాం. తర్వాత 2024 తీర్పుని పరిశీలించి ఫలితాలని లోతుగా విశ్లేషిద్దాం. దాన్నించి ఒక పటిష్టమైన పాలన ప్రణాళిక ఎలా రూపొందించుకోవచ్చో చూసి చివరిగా ఒక భవిష్యత్తు దర్శనంతో ముగిద్దాం. మొదటి భాగం నేల స్వభావం. చీరాల అంటే ఏంటి? సముద్రం, మగ్గం, ప్రజలు. ఈ మూడింటి కలయికే చీరాల. ఈ ప్రాంత జీవనాధారం, వాళ్ళ ఆకాంక్షలు అన్నీ ఈ రెండింటి చుట్టే తిరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ పటంలో చూస్తే ఇదిగోండి అసెంబ్లీ నియోజకవర్గం 106 చీరాల. ఇందులో 2 విభిన్నమైన ప్రాంతాలున్నాయి. ఒకటి సముద్ర తీర ప్రాంతమైన చీరాల మండలం, రెండోది లోపలి ప్రాంతమైన వేటపాలెం మండలం. ప్రతి ప్రాంతానికి దాని సొంత కథ, దాని సొంత సమస్యలు. 2 ప్రాంతాల ప్రజల ఆశలు వేరు, సవాళ్లు కూడా వేరే. అందుకే ఈ ఎన్నికల కథ కాస్తంత క్లిష్టంగా ఉంటుంది. చీరాలలో ఈ 2 ప్రాంతాలు నిజానికి 2 వేర్వేరు సంక్షోభాల్ని ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు తీరంలో ఏమో కొత్త ప్రాజెక్టుల వల్ల మత్స్యకారుల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు లోపలికి వెళితే చేనేత కార్మికులు, వాళ్లు తమ బతుకు పోరాటమే చేస్తున్నారు. ఒక్కసారి ఈ సంఖ్య చూడండి, 21,700 రూపాయలు. ఇదేంటో తెలుసా? ఒక చేనేత కుటుంబం యొక్క సగటు వార్షిక ఆదాయం. ఇది కేవలం ఒక్క అంకె కాదు, వారి ఆర్థిక కష్టాలకు, వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యానికి నిలూటద్దం. ఇంత కష్టంలో ఉన్న ప్రజల చైతన్యం చూడండి. 2024లో ఏకంగా 89.4% రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. అంటే ప్రజలు తమ గొంతును వినిపించాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి వాళ్ళేం చెప్పారు? సరే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. 2024 తీర్పు. మనం కేవలం ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అని కాకుండా ఈ సంఖ్యలో మనకు ఇస్తున్న 3 కీలకమైన సంకేతాల గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటి చాలా స్పష్టమైన సంకేతం ఇదే. 2019తో పోల్చి చూస్తే టీడీపీ, వైఎస్ఆర్సీపీ 2 పార్టీలు తమ ఓట్ల శాతాన్ని గణనీయంగా కోల్పోయాయి. దీన్ని బట్టి ప్రజల్లో ఎంత విస్తృతమైన అసంతృప్తి ఉందో, వాళ్ళొక మార్పు కోసం ఎలా చూస్తున్నారో తెలుస్తుంది. ఇక రెండో సంకేతం, కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించని విధంగా ఒక శక్తివంతమైన 3వ శక్తిగా ముందుకొచ్చింది. దాదాపు 25% ఓట్లు సాధించింది. ఇది మొత్తం రాజకీయ సమీకరణాలనే మార్చేసింది. పాత లెక్కలు ఇక పనికిరావని తేల్చి చెప్పేసింది. ఇక మూడోది చాలా కీలకమైన సంకేతం. టీడీపీ గెలుపు అనేది ఏదో ఒక ప్రభంజనంలా, పెద్ద అలలా రాలేదు. ఓట్లు చాలా బలంగా చీలిపోయిన ఈ వాతావరణంలో ఈ తీర్పు వచ్చింది. అంటే ప్రజలు ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మద్దతివ్వడానికి సిద్ధంగా లేరని, వాళ్లు సుస్థిరమైన పరిష్కారాల కోసం వెతుకుతున్నారని అర్థమవుతోంది. ఈ స్థాయిలో ఓటింగ్ జరగడం చూస్తే మన రాజ్యాంగ విలువలు గుర్తొస్తాయి. చూడండి, మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడి భాగస్వామ్యం అత్యంత కీలకం. ప్రజలు సమాచారం తెలుసుకుని తమ వాణిని బాధ్యతాయుతంగా ఉపయోగించినప్పుడే దేశం బలంగా ఉంటుంది. చీరాల ప్రజలు అదే చేశారు. ఇప్పుడు మూడో భాగానికి వెళదాం. ఫలితాల విశ్లేషణ. ఇప్పటిదాకా ఏమి జరిగింది అని చూశాం. ఇప్పుడు ఎందుకు జరిగింది అనే దానిపై దృష్టి పెడదాం. ఈ ఓటు వెనుక ఉన్న లోతైన వ్యవస్థాగత కారణాలేంటో పరిశీలిద్దాం. ఇక్కడ మనకు 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1. ప్రాతినిధ్యంలో తేడా. చేనేత వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కలేదు. 2. జీవనోపాధి సమస్యలు. ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. ఇక 3. నమ్మకం పోవడం. ముఖ్యంగా రేషన్ మాఫియా లాంటి సమస్యల వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లింది. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. కేవలం 5 ఏళ్లలో 2 ప్రధాన పార్టీల ఓట్ల వాటా 95% నుంచి 73%కి పడిపోయింది. అంటే ఓటర్లు కొత్త ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సరే, ఇప్పుడు 4వ భాగానికి వద్దాం. పాలనా ప్రణాళిక. గతాన్ని విశ్లేషించడం అయిపోయింది. ఇప్పుడు భవిష్యత్తు కోసం ఏ నాయకుడికైనా ఉపయోగపడే ఒక స్పష్టమైన మార్గాన్ని చూద్దాం.
పక్కనే ఉన్న అద్దంకి నియోజకవర్గం నుంచి చీరాల నాయకులు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అవేంటంటే, గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులనే ఎంచుకోవాలి, సామాజిక సమీకరణాలని గౌరవించాలి, అందరినీ కలుపుకోపోయే నాయకత్వం కావాలి. ఇవి చాలా స్పష్టమైన పాఠాలు. ముందుకు వెళ్లే మార్గం ఈ 3 స్తంభాలపై ఆధారపడి ఉంది. 1. ఉద్యోగాలు, టెక్స్టైల్ పార్క్ ద్వారా ఉపాధి కల్పించడం. 2. భద్రత, ప్రజల జీవనోపాధులను కాపాడటం, అవినీతిని అరికట్టడం. 3. నమ్మకం, ముఖ్యంగా బీసీ వర్గాలతో మళ్లీ సంబంధాలు పెంచుకుని వారి విశ్వాసాన్ని చూరగొనడం. ఇక్కడే అసలైన నాయకుడి పాత్ర బయటపడుతుంది. రాష్ట్ర స్థాయిలో 10,000 కోట్ల రూపాయల టెక్స్టైల్ పాలసీ ఉంది. దాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య ప్రజలకు ప్రయోజనకరంగా మార్చాలి. ఆ రెండింటి మధ్య ఒక వారధి కట్టడమే అసలైన సవాలు. అదే అసలైన అవకాశం. ఇక చివరి భాగం భవిష్యత్ దర్శనం. 2024 తీర్పు కేవలమొక ఫలితం కాదు, ఇది భవిష్యత్ నాయకులకు చాలా స్పష్టమైన హెచ్చరిక కూడా. ఆ హెచ్చరిక ఇదే: పాలనలో నిర్లక్ష్యమనేది అతిపెద్ద శత్రువు. ఓట్లు చీలిపోతున్న ఈ రాజకీయ వాతావరణంలో నమ్మకం మాత్రమే నిలబడే కరెన్సీ. ఓటర్లను తేలిగ్గా తీసుకుంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ తీర్పే రుజువు చేసింది. ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ముందు వారిని గౌరవించాలి. ఆ గౌరవంలో వారి వ్యక్తిగత సమాచారం అంటే వాళ్ల ప్రైవసీ, వాళ్ల సమ్మతి కూడా భాగమే. ప్రజల అనుమతి లేకుండా వారిని, వారి సమాచారాన్ని వాడుకోవడం వారి గౌరవాన్ని దెబ్బతీయడమే. అది నమ్మకాన్ని నాశనం చేస్తుంది. మంచి పాలనలో గౌరవానికి పెద్దపీట వేయాలి. చివరిగా చీరాల కోసం ఒక ఆశ. ఇక్కడ మగ్గం చప్పుడు కష్టానికి కాదు, సమృద్ధికి సంకేతంగా వినిపించాలి. ప్రజలను కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తే ఇది ఖచ్చితంగా సాధ్యమే. మీరు కూడా ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai వారిని సంప్రదించండి. మా ఇమెయిల్ ఐడి mgr@blueprintstrategies.ai లేదా మా ఫోన్ నంబర్ 08042041602. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.